హాయ్ అందరికి మాస్టరింగ్ పైథాన్ కోర్స్కి మీకు వెల్కమ్. ఇవాళ లెక్చర్ 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, టైప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ పైథాన్ న్యూమరిక్ డేటా టైప్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, టైప్ ఆఫ్ వేరియబుల్స్. సో ప్రీవియస్ క్లాస్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సో వేరియబుల్స్ అనేవి మెమరీ లొకేషన్ లో స్పేస్ ని రిజర్వ్ చేస్తారు. 10 తీసుకున్నాం అనుకో, ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. 10 ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమరీ లొకేషన్. టైప్ ఆఫ్ వేరియబుల్స్, పబ్లిక్ వేరియబుల్స్. పబ్లిక్ అంటే ఏముంది? సో అందరికి యాక్సెస్ ఉంటుంది. 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆ విలేజ్ లో 100 మెంబర్స్ ఉంటే ఆ 100 మెంబర్స్ కి ఏ అనే వాల్యూ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో యాక్సెస్ ఉండడం వల్ల సో అందరు యాక్సెస్ చేస్తున్నారంటే ఇది లెస్ సెక్యూర్. ఇంట్ వేర్, ఈ వేర్ అనే ప్లేస్ లో మనం వేరియబుల్, సో నేను ఇంట్ నేమ్ అని రాశాను అనుకోండి, అయిపోతుంది ఇంట్ నేమ్. ఓకేనా? సో ప్రొటెక్టెడ్ అంటే ఒక కమ్యూనిటీకి లేదా ఒక ఫ్యామిలీకి మాత్రమే యాక్సెస్ అవుతుంది. మన ఫ్యామిలీకి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ సన్కి, డాటర్కి, మదర్కి, ఫాదర్కి, ఈ నలుగురికి తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా యాక్సెస్ ఉన్నది అనుకోండి, ఆ ల్యాండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరియబుల్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్. సింటాక్స్ ఎలా రాయాలి? ఇంట్ అండర్ స్కోర్ వేర్. సో ఎగ్జాంపుల్ ఇంట్ నేమ్. ఓకేనా? సో మన ఫ్యామిలీ పరంగానే ఉంది కాబట్టి ఇది మోడరేట్లీ సెక్యూర్. ప్రైవేట్ వేరియబుల్స్ అంటే ఒక పర్సన్ కి లేదా ఒక క్లాస్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వేరియబుల్స్ దట్ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద క్లాస్, దే ఆర్ డిఫైన్డ్. సో దీన్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఇంట్ డబల్ అండర్ స్కోర్. ఓకేనా? వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ డబల్ అండర్ స్కోర్ నేమ్. బట్ క్లాస్ కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఈ అన్నిటికన్నా సెక్యూర్ ఇది. డేటా టైప్స్ అంటే వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నాం కదా, ఆ వేరియబుల్లో టైప్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు. 2 ఉండొచ్చు, నేమ్ అయినా ఉండొచ్చు, వేరియబుల్లో 10.0 అయినా ఉండొచ్చు. ఇక్కడ వేరియబుల్లో వేరే వేరే డేటా స్టోర్ అయినాయి. సో ఆ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ కదా అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్ప్రిటర్ కి అది ఆటోమేటికల్లీ తెలిసిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఇంట్ ఏ అని రాయలేదు కదా, మనం ఏ ఈజ్ ఈక్వల్స్ 10 రాసిన ఇంటర్ప్రిటర్ కి తెలిసిపోతుంది అది ఇంటీజర్ అని. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మెయిన్లీ 2 టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ గురించి తెలుసుకుందాం. ప్రిమిటివ్ అంటే సింగిల్ వాల్యూస్ ని స్టోర్ చేసి, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, ఇంకా బులియన్, స్ట్రింగ్. ప్రిమిటివ్ డేటా టైప్ క్యారెక్టర్స్ చూద్దాం. స్టోర్ ద వాల్యూ డైరెక్ట్లీ ఇన్ మెమరీ. ఇవన్నీ డైరెక్ట్లీ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతాయి. వీటికి ఫిక్స్ సైజ్ ఉంటుంది. ఒకసారి అసైన్ చేసాం అనుకోండి, ఇవి మళ్ళీ చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో, str ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. ఒకవేళ వేరే వాల్యూ లెక్క చేంజ్ చేయాలనుకుంటా, ఆకాశాన్ని చేంజ్ అవ్వదు. దేర్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. సో నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ లో లిస్ట్, ట్యూపుల్, డిక్షనరీ, సెట్స్, స్టోర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అండ్ మోర్ కాంప్లెక్స్ డేటా. ప్రిమిటివ్ లో సింగిల్ వాల్యూ, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఇది అనేది మ్యూటబుల్ నేచర్ లో ఉంటుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు వాల్యూస్. ఇక్కడ మెమరీలో స్టోర్ అవుతుంది ఇది. ఓకేనా? కానీ ఇక్కడ మెమరీ అడ్రస్లో సేవ్ అవుతుంది. వేరియబుల్ సైజ్ మనకు కావాల్సినప్పుడు మన సైజ్ కూడా చేంజ్ చేసుకోవాలి. లిస్ట్ డిఫాల్ట్ వాల్యూ అంటే మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే దాని వాల్యూ నల్ ఉంటుంది. డేటా టైప్స్ లో ఫస్ట్ టైప్ మనం ఇంటీజర్ గురించి తెలుసు. యూజెస్ టు స్టోర్ ఓల్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్. 1 2 3 -1 ఇన్ఫినిటీ. ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ అడిషన్ ఉందాం అనుకోండి. అడిషన్ a ప్లస్ b, ఏ వాల్యూ 10, b వాల్యూ -8. ప్రింట్ చేసాము a ప్లస్ b 10 ప్లస్ -8. సో -8 అయినప్పుడు ఏమొస్తుంది వాల్యూ 2. ప్రింట్ టైప్ అనే ఫంక్షన్ యూజ్. ఏ అనే వేరియబుల్ టైప్ కావాలి. సో నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్. డెసిమల్ వాల్యూస్ ఎందులో వస్తాయంటే ఫ్లోట్ లో వస్తాయి, లైక్ 10.2, 10.3. ఇప్పుడు దీని మీద ఆపరేషన్ అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్. సో ఇది 10.6 -25. a ప్లస్ b చేస్తుంది అనుకోండి, -15.0. సో టైప్ ఆఫ్ ఏ ఏంటి ఇప్పుడు? ఫ్లోట్ అని. థర్డ్ టైప్ ఏంటి? బులియన్. అది వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది కంపారిజన్ కండిషన్ లో కూడా యూజ్. ఏ ని b ఇది కంపేర్ చేసామని, రైట్ అయితే ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 10, వాల్యూ ట్రూ వస్తుంది. 10 గ్రేటర్ దెన్ 5 అవును కదా, ట్రూ అని ప్రింట్. సో నెక్స్ట్ డేటా టైప్ స్ట్రింగ్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది స్ట్రింగ్ అని మెన్షన్ చేయడం ఎలా అంటే మనం తెలుసుకోవడం ఎలా అంటే, సింగిల్ కోటెడ్ అయిన ఉంటుంది, లేకపోతే డబుల్ కోటెడ్ తో స్టార్ట్ అవుతుంది, డబుల్ కోటెడ్ తోని ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మా స్ట్రింగ్ పైథాన్ డబుల్ కోడ్ తో, సింగిల్ కోడ్ తో మా స్ట్రింగ్. పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే ఒకసారి అసైన్ చేసాం అనుకోండి, ఆ వాల్యూస్ చేంజ్ అవ్వవు. యూ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ న్యూ స్ట్రింగ్. స్ట్రింగ్ మీద ఆపరేషన్స్ ఏమైనా చేసామని వేరే స్ట్రింగ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ స్ట్రింగ్ లో చేంజెస్ అవ్వవు. కన్కాటినేషన్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్స్ ని మర్జ్ చేయడానికి ఇప్పుడు ఏ స్ట్రింగ్ ఉంటుంది, సో బి స్ట్రింగ్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి ఒకటే ఏబి స్ట్రింగ్ లెక్క రాస్తుంది అన్నట్టు. నేమ్ అనే వేరియబుల్లో ఆకాశ్ ఉంది, గ్రీటింగ్ అనే వేరియబుల్లో హలో. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? హలో ఆకాశ్. స్ట్రింగ్ ఆపరేషన్ లో ఫస్ట్ స్ట్రింగ్ ని ఎలా క్రియేట్ చేస్తామో, సింగిల్ కోటెడ్ అయినా డబుల్ కోటెడ్ లో అయినా
రాస్ S1 GFG ఇది సింగిల్ కోట్. అదే S2 లో డబుల్ కోటెడ్ రాసి ప్రింట్ S1 ప్రింట్ S. సో ఇది GFG, ఇది కూడా GFG అనే వస్తుంది. ఇప్పుడు అసైనింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ గురించి తెలుసుకుందాం. S1 GFG అని ఉంది. నంబరింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామింగ్ లో 0 1 2. G అనే క్యారెక్టర్ కి మెమరీ లొకేషన్ 0, F అనే క్యారెక్టర్ కి లొకేషన్ 1, G అనే క్యారెక్టర్ కి 2. సో యాక్సెస్ చేయాలనుకుంటే ప్రింట్ ఆ వేరియబుల్ నేమ్ బాక్స్ లో కావాల్సిన ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ మన 0 రాసాము, మన అవుట్పుట్ ఏమొస్తుంది G అని వస్తుంది. 2 ఉంది అనుకో, 2 ప్లేస్ లో ఏముంది G ఉంది, సో G అని వస్తుంది. స్ట్రింగ్ క్రియేట్ చేసాం కదా, డిలీట్ కూడా చేయాలి కదా. స్ట్రింగ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం డిలీట్ చేయలేం. నాకు S డిలీట్ అవ్వాలి, H అని రావాలి, ఇలా చేయలేం మనం. కానీ తానే డిలీట్ చేయగలుగుతాం. డెల్ అని రాసి కన మన వేరియబుల్ ఏముంది నేమ్, డెల్ నేమ్ అని రాస్తే డిలీట్ అయిపోతుంది. అప్డేటింగ్ స్ట్రింగ్ నేమ్ లో ఆకాశ్ ఉంది, గ్రీటింగ్ లో హలో ఉంది, కన్కాటినేట్ అవుతుంది ఎందుకంటే ప్లస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ నేమ్ అనే వేరియబుల్ లో 0 ప్లేస్ లో ఏముంది ఏ ఉంది, 1 to 4 రేంజ్ యూజ్ చేసాం. ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ 2 నుండి 4 వాల్యూస్ రావాలను. ఈ లాస్ట్ వాల్యూ ఉంటే కన్సిడరేషన్ లో తీసుకోరు, అంటే దీనికన్నా -1 అంటే 3 వాల్యూ. ఆకాష్ 0 1 2 3 4. 2 అనే క్యారెక్టర్ ఏ, 3 అనే క్యారెక్టర్ ఎస్. సో ఏఎస్ అని ప్రింట్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇంటీజర్ ఆపరేషన్ 2 వాల్యూస్ తీసుకుందాం. A is equals to 10, B is equals to 5. అడిషన్ చేద్దాం. అడిషన్ ప్రింట్ A ప్లస్ B 25 అని ప్రింట్ అయింది. ఇలా కాకుండా A అండ్ B వాల్యూ స్టోర్ చేసి ప్రింట్ చేయొచ్చు. దీనికి మనం వేరే వేరియబుల్ యూజ్ చేయాలి. C అనే వేరియబుల్ యూజ్ చేద్దాం. A ప్లస్ B ప్రింట్ C. సేమ్ వాల్యూ వచ్చింది కదా 25, సబ్ట్రాక్షన్. దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. ప్రింట్ A మైనస్ B. ఇప్పుడు వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది -5. సేమ్ ఇక్కడ కూడా స్టోర్ చేయొచ్చు. C అనే వేరియబుల్లో A అండ్ B స్టోర్ చేసి ప్రింట్ చేయొచ్చు. -5. సేమ్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ ప్రింట్ A అండ్ B 150. డివిజన్ గురించి ప్రింట్ A divided by B 0.66666. అదే మాడ్యులస్ అంటే A మాడ్యులస్ B ప్రింట్ చేస్తే వాల్యూ 10 వచ్చింది. మాడ్యులస్ అనేది సో ఆ రిమైండర్ ని చెప్తుంది అన్నట్టు. ఫ్లోట్ వాల్యూస్ మీద A వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 10 పాయింట్, B వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 21 పాయింట్ ప్రింట్ A ప్లస్ B. నెక్స్ట్ ప్రింట్ అనే ఫంక్షన్ లో A మైనస్ B సబ్ట్రాక్షన్ కూడా చేసేద్దాం. మల్టిప్లికేషన్ కూడా రాద్దాం. డివైడెడ్ బై B A మాడ్యులస్ B ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి స్ట్రింగ్స్. సో ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ స్ట్రింగ్. ఏదైనా వేరియబుల్ నేమ్ మనం str అని తీసుకుందాం. డబుల్ కోటెడ్ యూజ్ చేసాం. స్టార్టింగ్ లో ఎండింగ్ లో డబుల్ కోట్ ఉండాలి. ఆకాష్ ఇస్ టీచింగ్. ఒకవేళ సింగిల్ కోటెడ్ రాద్దాం. సేమ్ ఆకాష్ ఇస్ టీచింగ్. ఇప్పుడు ఇవి రెండు వాల్యూ ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ str సేమ్ ఆకాష్ ఇస్ టీచింగ్, ఆకాష్ ఇస్ టీచింగ్. కన్కాటినేషన్ గురించి చూద్దాం. ఇంకో స్ట్రింగ్ ని స్ట్రింగ్ 1 అని చేసి మా స్ట్రింగ్ 2 అని చేద్దాం. ఇది స్ట్రింగ్ 1. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేస్తే str1 str2 స్ట్రింగ్ లాస్ట్ అది. మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఆకాష్ ఇస్ టీచింగ్ మా స్ట్రింగ్ పైథాన్. ఇప్పుడు స్లైసింగ్ వస్తే 2 అనే ప్లేస్ లో ఏముంది ఏ ఉంది 0, K అనేది 1, A అనేది 2 ప్లేస్ లో ఇది 9 అని రాసాను. T అని ప్రింట్ అయ్యి. కానీ ఒక రేంజ్ నుండి ఇంకో రేంజ్ కావాలని లోవర్ వాల్యూ హైయర్ వాల్యూ కావాలి. నాకు ఆకాశ్ అని రావాలి. 0 నుండి 5, 0 నుండి స్టార్ట్ చేసి 5 వరకు రాయాలి. ఎందుకంటే లాస్ట్ ఇది -1 చేస్తుంది. 5 -1 అవుతుంది. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. ఆకాశ్ వాల్యూ మనకు అప్పర్ కేస్ లో స్ట్రింగ్ డాట్ అప్పర్ ఫంక్షన్ రాసామనుకోండి, మొత్తం క్యాపిటల్ లెటర్ లో ప్రింట్ అయింది. ఎందుకంటే మన అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. మనకి టీచింగ్ ప్లేస్ లో str.place రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసాం. రీప్లేస్ ఫంక్షన్ ఏం యూజ్ చేస్తుందంటే టీచింగ్ అనే ప్లేస్ లో మనకి మాస్టరింగ్ అని రావాలి. టీచింగ్ అని రాసి కామా ఇప్పుడు మనకి ఏం కావాలో రాసుకోవాలి మాస్టరింగ్. చూసారా ఆకాష్ ఇస్ మాస్టరింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.